అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనియు దేవుని బతిమాలుచున్నాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పరిశుద్ధ దేవుని యొక్క నివాస స్థలము పరలోకము. దేవుడు తేజోమయుడే ఉన్నారు. అక్కడ ఆయనతో పాటు ఉన్నవారంతా అనగా శరాపులు, కెరూబులు, 24 పెద్దలు, దేవదూతలు, ప్రధాన దూతలు, వీరంతా పరిశుద్ధులు. ఆమేన్. మరియు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు మొదలైన పితరులు, ప్రవక్తలు, భక్తులు అందరూ వారితో పాటు ఆ స్వాస్థ్యమునకు పాలిభాగస్థులు. ఆమేన్. అటువంటి శ్రేష్టమైన స్వాస్థ్యంలో అన్యజనులమైన మనము కూడా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు కూడా స్వాస్థ్యమును అనుగ్రహించుట ఎంత భాగ్యము, ఎంత ధన్యత. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మనము ఏమి చేసి ఆయన రుణమును తీర్చుకోగలము? మన పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో మన తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అనుదినము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మాత్రమే ఆయన రుణమును తీర్చుకోగలం. ఆమేన్. హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, అపాత్రమై ఉన్న మమ్ములను మీరు రక్షించి తేజోవాసులైన వారితో సమానముగా స్వాస్థ్యము పొందినట్లు ఆశీర్వదించినందుకు మీకు వందనములు. మా జీవితకాలమంతయు ఆ మేలును మరిచిపోక మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.